హాయ్ అండి. చికెన్ కీమా దమ్ బిర్యానీ ఈ ప్రాసెస్తో చేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది. చికెన్ బోన్లెస్ తీసుకోవాలి, ఒక 1/4 కిలో. ఇలా నేను చూపించే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి మనం మిక్సీ చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా వేసుకోవాలి. దానికి తగ్గ ఆనియన్స్, కారం, చికెన్ మసాలా పొడి, ఉప్పు, సాల్ట్ అని వేసుకొని మనం బాగా ముద్దగా వచ్చేలాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇలా కలుపుకుంటే ముద్దగా వచ్చేమైనా ఉంటే చాలు. ఇలా అన్నీ రోల్స్ చేసుకొని ఆయిల్లో బాగా సిమ్లో పెట్టుకొని స్లోగా వేయించుకోవాలండి. అప్పుడే లోపల ఉండే చికెన్ కూడా బాగా కుక్ అవుతుంది. తర్వాత దాన్ని బాగా ఉంటుంది. దీని మసాలా నేను ముందుగానే గ్రేవీ తయారు చేసుకున్నాను. ఆ గ్రేవీలో ఒక 10 to 15 మినిట్స్ కొద్దిగా వాటర్ వేసి బాగా అందులోనే స్మూత్గా ఉడికేలాగా ఉడికిపోవాలి. ఇలా బాగా ఉడికించిన తర్వాత దాంట్లోనే బాగా స్మూత్గా ఉడికేయాలండి. బాగా వాటర్ కొద్దిగా వేసి ఉడకనిచ్చిన తర్వాత మనం ముందుగానే 90% కుక్ చేసుకోవాలి అన్నము. దాంట్లో ఇలా మనం కొద్దిగా ఉండిచ్చి మనం ఆ గ్రేవీ తయారు చేసుకున్న దాన్ని కొద్దిగా వేసుకోవాలండి. నేను ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ అవి మర్చిపోయాను. మీరు ఖచ్చితంగా వేసుకోండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా వచ్చిందండి. చాలా ఇష్టంగా తిన్నాం మేమైతే. చాలా నచ్చింది. ఇది చాలా రోజులు మా పెళ్ళి అప్పుడు తీసుకున్న వీడియో. అప్లోడ్ చేయడానికి అస్సలే టైం కుదరలేదండి. నేనైతే ఒక 5 మెంబర్సే చేసుకున్నాను. మా పెళ్లి రోజు కాబట్టి నేను ఆ రోజు కాబట్టి నాకు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నాను. మీకు తగ్గ మీ క్వాంటిటీ మీరు చూస్ చేసుకోండి. కాకపోతే ఫ్రైడ్ ఆనియన్స్ మధ్యలో కూడా వేసుకోండి. కలరు అట్లా యాడ్ చేసుకోండి. చాలా టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంది నాకైతే. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత 15 మినిట్స్ గ్యాస్ పైన సిమ్లోనే ఉంచండి. నెయ్యి, ఆయిల్ వేసేసుకోండి. చాలా రుచిగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెయ్యి పడితే ఇంకా టేస్ట్ ఎక్కువ వస్తుంది. అంత బాగుంటుంది టేస్ట్. మన అన్నంలో ఉప్పు సరిపోయిందా లేదో చూసుకొని దానికి తగినంత లేకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ గ్యాస్ పైన పెట్టుకోండి. చూడండి ముక్క ఎంత బాగా వచ్చిందో. కీమా దమ్ బిర్యానీ నాకైతే చాలా బాగా నచ్చిందండి.